1969 జూలై 21 అనగానే మీకు సంఘటన గుర్తు రావాలి. ఈరోజు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే అమెరికన్ ఆస్ట్రోనాట్ ఇదే రోజు ఎగ్జాక్ట్గా 55 సంవత్సరాల క్రితం ఈ రోజుకి చంద్రుడి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మీరు చూస్తున్న ప్రక్కన పాదముద్ర, దాని మీద అడుగుపెట్టాడు ఆయన. అక్కడి నుంచి కొన్ని పరిశోధనలు చేసి కొన్ని రాళ్ళు మట్టి తీసుకుని వచ్చి మరలా వచ్చేసారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడికి వెళ్ళి అవన్నీ పరిశీలన చేసిన తర్వాత దేవుని యొక్క సృష్టినంతా చూశాడు. ఈ సువిశాల విశ్వంలో మానవుడు ఎప్పటికీ చేరుకోనగలిగిన దగ్గర ప్రాంతం ఏంటంటే ఒక చంద్రుడు మాత్రమే. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరలా క్షేమంగా ఆయన దేశానికి తిరిగి వచ్చినప్పుడు, భూమి మీద తిరిగి వచ్చినప్పుడు అబ్రప్ట్గా నాసాకి రిజైన్ చేశాడు ఆయన. నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే అంతరిక్ష పరిశోధనశాలలో హైపేడ్ జాబ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి అలా కావాలనుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ఒక రోజున దాన్ని రిజైన్ చేశాడు. ఏంటి, నీకు దీనికన్నా ఏమైనా బెటర్ జాబ్ ఏమైనా దొరికిందంటే అవును దొరికింది అన్నాడు. ఏంటి ఆ బెటర్ జాబ్ అంటే యేసుక్రీస్తు ప్రభు పాదసేవ అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.